నీకు ఇంకోటి సార్ అప్పే ఉడతలేదు అంటున్నావు ఒక సైడ్, ఇంకో సైడ్ అందాల ముద్దుగుమ్మలకు సంబంధించిన ఫ్యాషన్ షోలు 250 కోట్లు ఖర్చు పెట్టుడు. మరి ఒక సైడ్ ఏమో అకాల వర్షాలతోటి అన్నమో రామచంద్ర అని రైతన్నలంతా ఆగమైపోయినారు చూస్తున్నారు. మరి అక్కడ వాళ్ళకి పొయ్యి ఒక భరోసాని ఇచ్చేటోడు ఒకరు లేరు. సో కళ్ళాల్లో ఐకేపీ సెంటర్లలో వడ్లు పోసుకొని నెలల తరబడి అక్కడ అమ్ముడు పోక వాళ్ళ పంటని కాపాడుకోలేక వడ్లని సో నానా తిప్పలు పడుతుండ్రు. వాళ్ళని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. కానీ అప్పుల పాలైంది, అప్పు ఉడతలేదు, ఇవే తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఇట్లాంటి షోలను నిర్వహించడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో కేటీఆర్ ఇదే కార్ రేసింగ్ పెట్టినప్పుడు ఈ కార్ రేసు దీనిపైన ఎంత పెట్టుబడి అవసరం అని చెప్పి కేసులు కూడా పెట్టారు. మనకు అవసరం లేదు అని మీరే అన్నారు, మేమన్నాం, అందరం అన్నాం. ఓకే, మరి ఇప్పుడు ఈ అందాల పోటీ ఇసోంటి తరుణంలో ఇసోంటి తంగారు ఒక దొంగ పాలన చేస్తున్న రాష్ట్రంలో, ఈరోజు అప్పుబుట్టని రాష్ట్రంలో, ఈరోజు మమ్మల్ని చూస్తే చెప్పులు కూడా దాచుకుంటున్న టైంలో పరిస్థితులలో ఉద్యోగులు మీరు అందరూ కూడా ఈరోజు స్వయం నియంత్రణ చేసుకోవాలనే సమయంలో ఈరోజు నీవు ఈ పోటీలు పెట్టడం అవసరమా? ఈరోజు నువ్వు కాదు, ఈరోజు అందరు ప్రశ్నిస్తుంది. ఈరోజు అవసరమే లేదు అసలు. 100% నీకు చేత కాదు. నువ్వు మమ్మల్ని అందరిని దొంగలను చేసినప్పుడు మేము ఈరోజు ఏది ప్రపంచ దేశం ముందు WHO వచ్చి ఆదుకునేటట్టుగా మాట్లాడి నిన్న ఇక ఇప్పుడు నెక్స్ట్ పూట కన్నం లేనట్టుగా మమ్మల్ని తయారు చేసి ఈరోజు నీవు అందాల పోటీలు పెడుతున్నావు అంటే దాని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? ఒరిజినల్గా మాత్రం అది అవసరం, నువ్వు చెప్పిన డేటాని బట్టి అవసరం లేదు. ఒకవేళ నిజంగా మనకు సరిపోయేంత పైసలు ఉన్నాయి, ఈరోజు బయటికి వెళ్ళి మనకు వస్తున్నాయి అని అంటే చేయొచ్చు. ఇయాల్టికి వరకు నేను చెప్తున్నా కదా, ఈయన ఒక మంచి నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే, నిజంగా ఈయనకు పరిపాలన పైన ఆసక్తి ఉంటే, నిజంగా జనానికి ఏదైనా చేయాలని ఉంటే ఆర్థికపరమైన మంచి ఇంటెలెక్చువల్స్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకుంటాం. మాకు మంచి అడ్వైజులు ఇవ్వండి, మేము అప్పులలో పడున్నాము, ఇట్లా ఇంత వడ్డీలు కడుతున్నాము, నేను ఎట్లా పెంచుకోవాలి అని చెప్పేసి అవి అడుగుతారు. కానీ నా వాళ్ళని తెచ్చుకుంటలేడు. ఈరోజు 24 అవర్స్ దొంగ పనులు చేసేటోళ్ళను, కోర్టు కంటెంప్ట్ కేసులు ఉన్న వాళ్ళను, అటువంటి అధికారులను తెచ్చుకొని నువ్వు పెట్టుకొని చుట్టూ మొత్తం దొంగలను నింపుకొని ఒక్కడన్నా చక్కగా ఉన్నాను ఎంతోని మొత్తం తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉన్న 420 కానీ అందరిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు, నీ జైలు మెంట్లను తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. కాబట్టి ఈరోజు అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? కాబట్టి ఈరోజు నీవు స్వయం నియంత్రణ మేము కాదు, ఫస్ట్ నువ్వు చేయాలి. నువ్వు ఎట్లకెళ్ళి మొదలు పెడుతున్నావు అది చెప్పు. నువ్వు మాకు చెప్పు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఎట్లా చేయబోతున్నావు, నువ్వు ఎట్లా మన రెవెన్యూ ఏ విధంగా పెంచబోతున్నావు నువ్వు చెప్పు. మాకు ఇది చేతగా కూడా మమ్మల్ని అడుగు, మేము చెప్తాం ఎట్లా రెవెన్యూ పెంచాలి. మేము చెప్తాం, మా దగ్గర ఉన్నారు, మా సలహాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, మేము కూడా సలహాలు ఇవ్వగలుగుతాం.